వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఫైర్. బెదిరింపులకు భయపడేది లేదని సవాల్. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో 8 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దంపతులు. పల్లె దవాఖానాను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. బీసీ బిల్లుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలపాలి. నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. యూరియా కోసం బారులు తీరిన రైతుకు 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వమని తేల్చి చెప్పిన సొసైటీ అధికారులు. పల్లె దవాఖానాను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు, ఆరోగ్య మహిళా వైద్య పరీక్షల రిజిస్టర్ను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. 100% మందికి ఆరోగ్య మహిళా పరీక్షలు చేయించాలని ఆదేశించారు. ఫ్రీగా చేసే వైద్య పరీక్షలను ప్రతి మహిళ చేయించుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రామ్ ఆఫీసర్ సన్నా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. మంత్రి హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై సిఎస్కే రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయని తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలకు ఎక్కడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా ₹1 కోటి ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలో గల రోడ్లు, కల్వర్ట్లు, వంతెనలను మూసివేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొన్ని కాలనీల్లో ఇండ్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైతేనే బయటకు రావాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో పెట్టాలని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి టీచర్గా మారారు. ఎలగందుల జడ్పీ హైస్కూల్ను సందర్శించి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కఠినమైన అంశాలు, పాఠాలు నేర్పించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని టీచర్స్కు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. 10వ తరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. ఆంగ్ల పాఠం నేర్చుకుంటూ ఉండగా ఇంగ్లీష్ పదాలను వారితో బోర్డుపై రాయించారు. ఇంగ్లీష్ పదాలను సులభంగా రాయడానికి మెలకువలు నేర్పించారు. అన్ని పాఠశాలల్లో అన్ని తరగతుల్లో బోధన పకడ్బందీగా అమలు చేయాలని విద్యాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు కఠినమైన సబ్జెక్టులను నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఇంగ్లీష్ సమర్థవంతంగా నేర్చుకోవడానికి చక్కటి వేదిక అని తెలిపారు. ప్రతి బుధవారం ప్రతి తరగతిలో 1 గంట పాటు బుధవారం బోధన జరగాలన్నారు. నేర్చుకున్న అంశాలను రాయించాలన్నారు. బోధన రోజు విద్యార్థులు 100% హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, విటమిన్ గార్డెన్ పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, మండల విద్యాధికారి ఆనందం, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇది హార్డ్ అంటే కష్టం. ఇది హ్యాండ్, అని చెప్తారు, హ్యాండ్ అని చెప్తారు. ఒక లాగా కొంచెం వస్తుంది. విన్నాము. దెన్ ఇది ఏంటది? థర్డ్ అంటే గ్రూప్. వెరీ గుడ్. సో జనరల్ గా దేనికి వాడతాము? క్యాటల్, కావో. క్యాటల్ అంటే కావో, బఫలో, అట్లా. థర్డ్. ఓకే.
అట్లా కాదు, రెడ్ హట్ అట్లా కాదు, హర్డ్, HURT, హర్డ్. ఓకే, దెన్ హాట్, హార్ట్, హర్డ్ డిఫరెన్స్ ఉంది. అర్థమైందా? హీట్, ఇది హీట్ అంటే మంత్రి శ్రీధర్ బాబు బెదిరింపులకు భయపడేది లేదని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై కళాశాల సిబ్బందితో చర్చించారు. మంతని నియోజకవర్గాన్ని అనేక సంవత్సరాలుగా పరిపాలిస్తున్న నాయకులకు ముందు చూపు లేదని విమర్శించారు. మంతని పట్టణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందని, కళాశాలలో ఎలాంటి వసతులు కల్పించడంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విఫలమయ్యారని విమర్శించారు. అదేవిధంగా మంత్రిని ఎవరైనా ఎదిరిస్తే అక్రమ కేసులు, గంజాయి కేసుల్లో ఇరక్కించడం అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పుట్టమధు ఇలాంటి కేసులకు భయపడనని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దుద్దిల్ల కుటుంబంపై పోరాటం చేస్తానని తెలిపారు. మంతని నియోజకవర్గంలో JNTU పాలిటెక్నిక్ కళాశాలలు తీసుకువచ్చిన వాటి వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని, మంతని ప్రజలు చదువుకునే డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు చక్కటి బాట వేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ మంతని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి జ్ఞానోదయం కలగాలని, వారి ఆలోచనలలో మార్పు రావాలని, ఈ సమాజాన్ని వాడుకొని మోసం చేసే అటువంటి పద్ధతుల నుంచి విముక్తి కావాలని, ఎంతసేపు కుట్రలు, కుతంత్రాలు, ఎవరైనా ఎదురు తిరిగితే వారి మీద గంజాయి పెట్టింతా అని, కేసులలో ఇరికిస్తా అని ఆలోచనల నుంచి బయటికి రావాలి. ఇంకా కూడా ఈ సమాజాన్ని వణిచివేసి చదువులకు దూరం చేసినటువంటి దుద్దిల్ల కుటుంబం, ఓట్లు వస్తే నోట్ల సంచులు పట్టుకొని వచ్చి కుట్రలు, కుతంత్రాల మీదనే బతికేటువంటి నీ కుటుంబం ఖచ్చితంగా ఈ పుట్టమధు నువ్వు నన్ను మొత్తానికే చంపేస్తే తప్ప నేను వదిలిపెట్టా. నీ భయభ్రాంతులకు గురి చేసేటువంటి పద్ధతి, కేసులలో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు, దీనికి పుట్టమధు వణుకుతాడు అనుకుంటున్నావు శ్రీధరన్న? అది సాధ్యం కాదు. నా కంఠంలో శ్వాస ఉన్నంత వరకు నీ కుటుంబం యొక్క నీతి, నిజాయితీ సమాజం ముందు ఉంచుతా. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో 8 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. పాలకుర్తి మండలం బసంత్ నగర్లో 8 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులను రామగుండం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ దంపతులు శంకుస్థాపన చేశారు. నలుగురికి 4,424,000 రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు పారదర్శకంగా, వేగంగా చేరేలా చూడడం తన బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే గ్రామానికి చెందిన 49 మంది అర్హులైన కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతను మరోసారి హైలైట్ చేస్తూ సన్నవడ్లకు 500 బోనస్ను ప్రకటించాలన్నారు. రైతులు కష్టపడి పండించిన ప్రతి గింజను కటింగ్ లేకుండా కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే రాజన్న లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీ బిల్లుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలపాలని నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి అన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మాజీ సభ్యులు మధు యాష్కి గౌడ్ విచ్చేసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 6 గ్యారంటీ పథకాలు నెరవేరుస్తుందని, పేద ప్రజలకు చేకూర్చే పథకాలను చేపడుతుందని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసిందని, గతంలో తాను ఎంపీగా జువ్వాడి రత్నాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోరుట్ల నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో కులగణన చేపట్టిందని, దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని, రాష్ట్రపతి వద్ద ఫైల్ ఉందని, దీన్ని మన రాష్ట్ర ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అప్పుడే కేంద్రంలో బిల్లు అమలవుతుందని, అప్పుడు బడుగు బలహీన ప్రజలకు ఉద్యోగాల్లో లబ్ధి చేకూరుతుందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ముస్లింలకు బీసీలో కల్పవద్దని కొర్రీ చేస్తుందని, దీన్ని ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం ధనికులయ్యారని, పేదలు బీదవారయ్యారని, కోరుట్ల నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాలుగా కల్వకుంట్ల వారి ఆస్తులు ఎంత, గెలవక ముందు ఎంత, ఇప్పుడు ఎంత ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జట్టిలింగం, మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, యూత్ అధ్యక్షులు జట్టి లక్ష్మణ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన, మతగణన కాదు.
రాజ్యాంగం చెప్తున్నది కులం పైన కులాల పైననే కుల వృత్తుల పైన ఆధారపడే రిజర్వేషన్ జరుగుతాయి. మొఘల్ సామ్రాజ్యం ముస్లిం మతస్థులు పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు బలహీన వర్గాలకు వృత్తులు చేసుకుంటున్న వాళ్ళు అప్పుడున్న ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చి మార్పులు చేస్తూ ఉందో, లేక తమకు అనుకూలమైన వాళ్ళతో ఈడీసీ విచారణ జరిపించి లోబల్చుకొచ్చింది. ఇప్పుడు కొన్ని కులాలు మతం స్వీకరించారు. మతం మార్చుకోవచ్చు కానీ కులం మార్చుకోలేదు. మధు యాష్కి గౌడు మధు యాదవ్ కాలేదు, మహమ్మద్ కాగలుగుతాడు, క్రిస్టియానిటీ చేరగలుగుతాడు. బీజేపీ వెదవలకి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ చేసింది కుల గణన, మత గణన ఎక్కడ జరగలేదు. మతం పైన అసలు సెన్సెస్ చేయడానికి వీలు లేదు. యూరియా కోసం కురిక్యాలలో రైతులు బారులు తీరారు. రైతుకు సొసైటీ అధికారులు 2 బస్తాల కంటే ఎక్కువ యూరియా ఇవ్వలేదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందని తెలియగానే వందలాది మంది రైతులు సొసైటీ వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి బారులు తీరి ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో గంటల తరబడి క్యూలో నిలబెట్టి 1-2 బస్తాలు ఇస్తే ఎలా అని రైతన్నలు ప్రశ్నించారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ అక్కడికి చేరుకోగా రైతులు యూరియా కష్టాలపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారం 10 రోజుల వరకు కావాల్సినంత యూరియా వస్తుందని అధికారులు చెప్తున్నారని, అద్దను దాటిన తర్వాత యూరియా ఇస్తే అది ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి యూరియా కష్టాలను తీసుకువెళ్లారు. రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంచాలని, లేకుంటే ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. 1-2 రోజుల్లో యూరియా అందుబాటులోకి వస్తుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించడంతో రైతన్నలు ఆందోళన విరమించారు. వారం రోజుల నుంచి ఎకరానికి ఎన్ని ఇస్తారు? ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తారు? అరే ఇచ్చలేరంట వారం రోజుల నుంచి. అట్లా కాదు, గింతమంది ఎందుకుంటారు వీళ్ళు? వారం 10 రోజుల నుంచి నాకు రోజు ఫోన్ చేస్తారు. ఈ సెంటర్ నుంచి 10 రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తారు. ఎకరానికి 2 బస్తాలు ఇస్తున్నారు. ఎన్ని ఇస్తాను? నేను చెప్తా. 10 ఎకరాలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఉంటాయి. వాళ్ళకి ఎట్లా? 10 ఎకరాలు ఉంటారు, 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక ఆధార్ కార్డుకు 2 ఇస్తే ఆయనకి ఏం సరిపోతుంది అన్నారా? పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఉదయం 9:30 జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. గౌరవ వందనం స్వీకారం, పరేడ్ అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, డయాస్, టెంట్, బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ పలు సూచనలు చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో కరీంనగర్లో ఇంటింటా సర్వే నిర్వహించారు. కోతిరాంపూర్, కట్టరాంపూర్లో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నిటి నాగమణి, ఉపాధ్యక్షులు ద్యావ అన్నపూర్ణ, గుడికందుల సంధ్య, మంచినీళ్ల లావణ్య ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా స్థానిక సమస్యలు పరిష్కరించడం లేదని, కోతిరాంపూర్లోని డ్రైనేజీ సౌకర్యం సరిగ్గా లేక ఇళ్లలోకి మురుగునీరు వచ్చి పందులు, కుక్కలు, దోమలు వస్తున్నాయని, వాటి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ముందు రోడ్డుపైన అనేక గుంతలు ఏర్పడ్డాయని, వాటిని మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తలాపున్నే మానేరు డ్యాం పెట్టుకుని రోజు త్రాగునీరు ఇవ్వకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని పేదలకు తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలని, నగరంలో రోడ్లు, డ్రైనేజీలు బాగు చేయాలన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని అధికారంలోకి వచ్చి నేటికి అమలు చేయకపోవడం మంచి పద్ధతి కాదని, వెంటనే అర్హులైన వారికి 2,500 రూపాయలు ఇవ్వాలన్నారు. మహిళల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని, ఇప్పటికైనా మహిళలందరూ ఐక్యంగా ప్రజా సమస్యలపై ఉద్యమించాలన్నారు. పట్టణంలో ఈరోజు 10వ వార్డు కోతిరాంపురంలో సర్వే నిర్వహించడం జరిగింది. మహిళలతో అనేక సమస్యలు మా దృష్టికి రావటం జరిగినాయి. ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు
వచ్చిందని చెప్పారు, కానీ ఇంతవరకు మాకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది బేస్మెంట్ పోస్ట్పోండ్ అని కూడా వచ్చి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పారు. అట్లాగే డ్రైనేజీ సమస్య ప్రధానంగా ఉంది. మోరీ మొత్తం కూడా నిండమన్న వచ్చినటువంటి నీళ్లు మొత్తం కూడా మోరీలో బాగా నిల్వ ఉండి దోమలు ఈగలు రావటం వల్ల మా పిల్లలు జబ్బులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎవరు పట్టించుకోవట్లేరు అనేది కూడా మా దృష్టికి తీసుకురావటం జరిగింది. అట్లాగే లైట్స్ కూడా మీ కోతిరాంపురం 10వ వార్డులో లైట్స్ కూడా లేవు అనేది కూడా మా దృష్టికి వచ్చినవి. అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా సర్వే చేస్తే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చాలా పెద్ద గుంట పడింది. ఆ గుంటని కనీసం మున్సిపల్ కమిషనరు గుంటను పూడ్చే బాధ్యత తీసుకోవాలి. కానీ ఆ గుంటలో చాలామంది వర్షపు నీళ్ళు ఉండటం వల్ల చాలామంది పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నింటినీ కూడా మేము మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్యలు కనుక పరిష్కరించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే గవర్నమెంటు ఇందిరమ్మ ఇండ్లు అని మొత్తం కూడా సర్వేలు చేసి ఆ సర్వేలో అందరికీ కూడా వచ్చినాయని చెప్పిండ్రు, కానీ ఇంతవరకు మీరు కట్టుకోండి అని మాత్రము చెప్పినటువంటి. భారీ వర్షాల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్కు సూచించారు. మంత్రి హైదరాబాద్ సచివాలయం నుంచి భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యూరియా నిల్వలపై సిఎస్కే రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నాయని తెలిపారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ప్రజలకు ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా ₹1 కోటి ప్రభుత్వం విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అధికారులు పనిచేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, చెరువుల సమీపంలో గల రోడ్లు, కల్వర్ట్లు, వంతెనలను మూసివేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో కొన్ని కాలనీల్లో ఇండ్లకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, అక్కడ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైతేనే బయటకు రావాలన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో పెట్టాలని, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా చూసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు జగిత్యాల జిల్లాకు చెందిన 2 పోలీస్ అధికారులు ఎంపికయ్యారు. ఇండియన్ పోలీస్ మెడల్కు స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ రాజేశుని శ్రీనివాస్, మలయాళ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రుద్ర కృష్ణకుమార్ ఎంపిక కాగా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. విధి నిర్వహణలో కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని ఎస్పీ ఆకాంక్షించారు. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరి 2012లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి, 2019లో ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. 2012 సంవత్సరంలో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి మరియు 2019లో ఉత్తమ సేవా పథకానికి ఎంపిక కావడం జరిగింది. రుద్ర కృష్ణకుమార్ 1989లో కానిస్టేబుల్గా పోలీసు శాఖలో చేరి 2017లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి, 2021లో ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. 2022 సంవత్సరంలో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపిక అయ్యారు. ఇద్దరు గత 36 సంవత్సరాలుగా ఎలాంటి రిమార్క్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంతని మున్సిపల్ పరిధిలోని గంగాపురి వద్ద లారీ బైక్ ఢీకొనడంతో యువకుడు మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పెద్దపల్లి జిల్లా కనగర్తి గ్రామానికి చెందిన వెంకటేష్గా గుర్తించారు. అభిలాష్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వెంకటేష్ తలపై నుంచి లారీ టైర్ వెళ్లడంతో తల నుజ్జునుజ్జైంది. మెదడు రోడ్డుపై పడి బీభత్సంగా మారింది. పోలీసులు లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎల్లంపల్లికి ఇన్ఫ్లో 35,506 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 451 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం విలువ 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 15.075 టీఎంసీలుగా ఉంది. ధర్మపురి వద్ద గోదావరి నది నీటి ప్రవాహాన్ని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్ క్రింద బీడీ కార్మికుల పిల్లలందరికీ
అందించే ఉపకార వేతనాలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ ద్వారా బీడీ కార్మికులు, లైమ్ స్టోన్ అండ్ డోలోమైట్ ఖనిజాల కార్మికులు, మైకా మైనింగ్ కార్మికులు, ఐరన్ ఓర్, క్రోమోర్ మైనింగ్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా పరిధిలో బీడీ కార్మికుల పిల్లలందరికీ ఉపకార వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 6 నెలల పాటు బీడీ కార్మికులుగా పనిచేసిన వారు వార్షిక ఆదాయం 1,20,000 లోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని తెలిపారు. నేషనల్ స్కాలర్షిప్ కింద 1 నుంచి 4వ తరగతి చదివే పిల్లలకు 1,000 రూపాయలు, 5 నుంచి 8వ తరగతి చదివే పిల్లలకు 1,500, 9 నుంచి 10వ తరగతి చదివే పిల్లలకు 2,000 రూపాయలు, ఇంటర్ పిల్లలకు 3,000 రూపాయలు, డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులు చదివే పిల్లలకు 6,000 రూపాయలు, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివే పిల్లలకు 8,000 రూపాయలు, ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు చేసే పిల్లలకు 25,000 రూపాయల ఉపకార వేతనం అందుతుందన్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీగా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ను టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 1 టౌన్ సీఐగా పదవి బాధ్యతలు చేపట్టిన ఎల్ రామచంద్రరావును టీఎన్జీఓల సంఘం నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ప్రజాసేవలో మరింత ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాసిగామ స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బైక్ను ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న 2 మృతి చెందారు. మృతులు మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. చనిపోయిన వ్యక్తిలో కానిస్టేబుల్ అనిల్, అతని మిత్రుడు గణేష్ ఉన్నారు. పెళ్లికి హాజరై తిరిగి వెళ్తూ ఉండగా ఆర్టీసీ బస్సు గేదెలను ఢీకొట్టి అదుపు తప్పి బైక్ను ఢీకొట్టింది. గేదెతో పాటు 2 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేసే కానిస్టేబుల్ అనుల్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కరీంనగర్ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో మేకలను ఎత్తుకెళ్లడం జరిగింది. వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో మేకల దొంగతనం కలకలం సృష్టిస్తోంది. హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సుంకరి ఓదేలుకు చెందిన మేకలను ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కారులో వచ్చిన వ్యక్తులు మేకల చోరీకి పాల్పడ్డారు. విషయం తెలిసిన ఓదేలు హుజరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసుల ఫిర్యాదు తీసుకుని సాయంత్రం ఫోన్ చేస్తే వస్తామని చెప్పారని, కానీ ఫోన్ చేస్తే ఎత్తడం లేదని వాపోతున్నారు. పోలీసులు మాత్రం తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అసలు మేకలు దొంగతనం జరిగిన విషయం మాకు తెలియదని అంటున్నారు. జిల్లా హుజరాబాద్ మండలం మేము మేకలు కాసుకుంటే బతికేటోళ్ళం. మేకలు 4 మేకలు దొంగలు ఎత్తుకపోయారు. తెల్లారంగా 4 గంటలకు, 4:30, 5 గంటలకు పేరు. నిన్న తెల్లారంగా 5 గంటలకు, 5 గంటలకు ఎత్తుకపోయారు సార్. తెల్లారంగా 5 గంటలకు మేకలు 5 తెచ్చి దొడ్ల కట్టేసుకున్న, దొడ్ల పొద్దున్న దాకా తిరిగి వచ్చిన 30 మేకలు ఉంటాయి. కాసుకుంటే బతకటోని. నేను తెల్లారంగా 5 గంటలకు లేచి చూసుకునేటోళ్ళకు మేకలు లేవు. 4 మేకలు ఎత్తుకొని పోయారు. కారు పెట్టేసుకొని పోయారు. నాకు పక్క పొంటోళ్ళు చెప్పారు తెల్లారంగా 5 గంటలకు కూర్చోళ్ళేటోళ్ళు 4 మేకలు పట్టుకొని పేరు తెల్ల కార్ల పట్టుకొని పేరు అని చెప్పారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రేవతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి పంచోపరిషత్ ద్వారా అభిషేకం, పరివార దేవతార్చనలను వేద మంత్రాలతో నిర్వహించారు. సాయంత్రం ప్రదోష పూజ అనంతరం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామివారికి సదస్యం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం పరకాల క్రాస్ రోడ్డు వద్ద గత అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్కు చెందిన రమేష్, నవీన్, నరేష్ అనే 3 వ్యక్తులు ఆటోలో వేములవాడ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా పరకాల క్రాస్ రోడ్ వద్ద లారీ వెనక నుండి ఢీ కొట్టింది ఆటోను. దీంతో ఆటోలో ఉన్న 3లో 2 రమేష్, నవీన్లకు తీవ్ర గాయాలు కాగా నరేష్కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుజరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో ఈరోజు పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ టి మోహన్ స్వయంగా పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను బయటకు వెళ్లనీయకుండా చూడాలని ఆయన సూచించారు. కమిషనర్ టి మోహన్ మాట్లాడుతూ వర్షపు నీరు ఎక్కడైనా నిల్వ ఉంటే మున్సిపల్ కార్యాలయానికి లేదా సంబంధిత వార్డు జవాన్కి సమాచారం ఇవ్వండి అన్నారు. మా సిబ్బంది వెంటనే వెళ్లి నీటిని తొలగిస్తారని, రోడ్డుపై ప్రయాణించే సమయంలో నాలాలు మరియు మ్యాన్ హోల్స్ గుర్తించి జాగ్రత్తగా వెళ్లాలని ఆయన తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కరీంనగర్లో బీజేపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కోతిరాంపూర్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి భగత్ నగర్ చౌరాస్తాలో గల భగత్ సింగ్ విగ్రహం శుద్ధి చేసి అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు పాల్గొని స్వాతంత్ర సమరయోధుల సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. మాజీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సునీల్ రావు తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఫైర్, బెదిరింపులకు భయపడేది లేదని సవాల్.
పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్లో 8 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దంపతులు. పల్లె దవాఖానాను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన. బీసీ బిల్లుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలపాలి. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్. యూరియా కోసం బారులు తీరిన రైతులు. రైతుకు 2 బస్తాల కంటే ఎక్కువ ఇవ్వమని తేల్చి చెప్పిన సొసైటీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.